హాయ్ అండి, నమస్తే. నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో నేను ఈ పెరటి తోట అనేది స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఒక 7 నుండి 8 సంవత్సరాలు అవుతుంది. అంటే అంతకుముందు కూడా నేను ఇల్లు కట్టిన తర్వాత అంటే నాకు ఏదో చిన్నగా నేను రేకులు వేసుకున్నా. అప్పుడు నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కట్టి 18 సంవత్సరాలు అవుతుందండి. కంప్లీట్గా రాళ్ళు ఉన్నప్పుడు ఓన్లంగా పోవడానికి మాత్రమే దారిలాగా చేసుకున్నా. ఆ తర్వాత ఈ రాళ్ళల్లో కూడా నేను అక్కడక్కడ కొంచెం మట్టి ఉన్న కాడ నేను టేకు మొక్కలు పెట్టిన. టేకు మొక్కలు అయితే బాగానే వచ్చినాయి. కాకపోతే టేకు మొక్కలు ఏంటంటే అవి మనకు నీడ తప్ప మనకు ఎప్పుడో ఆ కలప కొట్టుకుంటే అది రాళ్ళల్లో మాత్రం మనకు సక్సెస్ అవుతుందో రాదో అనే ఉద్దేశంతో కొన్ని పూల మొక్కలు కానీ వేరే వేరే ఏదైనా కూరగాయ మొక్కలు, వంకాయ మొక్కలు ఇట్లా పెట్టేది. మిద్దె తోట అదేవిధంగా మనకు పెరటి తోటలు ఉంటాయి కదా, ఎక్కువ శాతం అవి నేను వీడియోలు చూసినప్పుడు వాళ్ళు చిన్న చిన్న టబ్బులలో కానీ అట్లా పెంచినప్పుడు నాకు ఇన్ని రాళ్ళు ఉంటాయి, నేను మట్టి పోయించిన తర్వాత పెడితే బాగానే ఉంటుంది కదా అనే ఆలోచనతో నేను క్రమేపీ కొంచెం పోయించుకుంటా మొక్కలు పెట్టే ప్రయత్నం చేసిన. సాధ్యమైనంత వరకు చాలా మొక్కలు నేను కలెక్ట్ చేసి పెట్టిన. ఎన్నో మొక్కలు పోయినాయి. అసలు అది నేను గ్రాఫ్టెడ్ మొక్కలు నేను ఆన్లైన్ ద్వారా కూడా నేను తెప్పించుకున్నా. ఆ మొక్కలు చాలా పోతూనే ఉన్నాయి, నేను మళ్ళీ పెడుతూనే ఉన్నా. మీరు చూసినట్టయితే చూడండి ఇప్పుడు ఎంత గ్రీన్గా అవపడుతుందిగా. అయితే నేను సాధారణంగా పండ్ల మొక్కలు పెట్టిన తర్వాత మనకు ఆ పండ్ల మొక్కలు ఎట్లా చేసి మనకు క్రాప్ రావాలంటే మాత్రం కనీసం 3 నుండి 4 సంవత్సరాలు పడతాయి. సరే, అంటు మొక్కలైనా కానీ అవి మనం ఎటువంటి ఎరువులు అయితే ఎక్కువ వేయం కాబట్టి ఆ చెట్టు పెరుగుతుంది కానీ కాయలు అయితే రావడానికి మాత్రం టైం పడుతుంది. సరే, ఏదేమైనా ఆ పండ్ల చెట్లు రావాలంటే మాత్రం కష్టమవుతుంది కాబట్టి మధ్యలో మాత్రం నేను అరటి మొక్కలు పెడదామనే ఆలోచనతో నేను పెట్టే ప్రయత్నం చేసిన. అరటి మొక్కలు కూడా నేను ల్యాబ్ నుండి తీసుకొచ్చి పెట్టిన అరటి మొక్కలు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు 2-3 సంవత్సరాల క్రితం పెట్టిన. పర్లేదు, ఇప్పుడైతే దాంట్లో కొన్ని ఆల్రెడీ గెలలు వచ్చినాయి, కట్ చేసినాము, మళ్ళీ పిలకలు వదిలిపెట్టినాము, మళ్ళీ వస్తూనే ఉంటాయి. మొత్తానికైతే G9 వెరైటీతో పాటుగా మనకు ఒకటి ఎర్ర రెట్ అంటారు కదా, అదొకటి ఉన్నది వెరైటీ. అదేవిధంగా చక్కెరకేళి అంటారు కదా, అవి ఉన్నాయి. 3 రకాల బయట తీసుకొచ్చి పెట్టిన దుంపలు. అది మొత్తానికైతే తినేటివే కానీ అది వాటి పేర్లు ఉంటాయి కదా, అవి నాకు ఐడియా లేదు. అది కాయలు వస్తాయి కానీ మనకు తెలుస్తుంది. అప్పుడు మాత్రము ఒక రైతు పొలంలో పెట్టినని చెప్పిన కదండి ఇవి అరటి మొక్కలు. ఇవి ప్రస్తుతానికైతే చిన్న చిన్న మొక్కలే. ఇది ఏ రకం అరటి అనేది మాత్రం వాస్తవానికి నాకు తెలియదు, ఆ గెల వస్తేనే తెలుస్తుంది. ఈ మొక్కలు మాత్రం ఒకరింటి దగ్గర ఉన్నాయండి. గెలలు మాత్రము కనీసం ఒక 4 ఫీట్ల వరకు గాలి అయితే చాలా బాగున్నాయి దానికి. మరి పండు ఏ విధంగా ఉంటుందో నాకు కూడా తెలియదు. కాకపోతే వాళ్ళని అడిగితే మాత్రము ఒక పిల్లకిచ్చిళ్ళు. అది తినడానికి ఇది కూరదైతే కాదు, తినడానికి అనుకూలంగా ఉన్న వాపతే. మీరు చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను మొక్క పెట్టిన తర్వాత ఇది తల్లి మొక్క. ఈ మొక్క తర్వాత మనం పిలకలు ఉన్నాయి కదా, ఈ పిలకలు మాత్రం కంపల్సరీ మనం తీసేయాలండి. తీసేస్తే మాత్రం ఒకటే బలంగా వస్తుంది. వాటర్ మనకు ఎక్కువ వాడతాం కాబట్టి పర్లేదు. దీనికైతే పెద్ద గెల కట్ చేసినండి నేను. ఇది G9 వెరైటీకి సంబంధించిందే. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది కంప్లీట్ గా ఇది సమ్మర్ లో వచ్చినటువంటి గెల అండి. ఇది సమ్మర్ లో వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే నాకు వాటర్ అనేది షార్టేజ్ ఉండేసరికి గెల మాత్రం వచ్చింది. కాకపోతే చెట్టు మాత్రం చూడండి బలంగా లేకపోయేసరికి ఇక్కడ సపోర్ట్ కర్ర కూడా పెట్టిన బ్యాలెక్ ఏంటంటే ఇక్కడ ఇరిగిపోయేసరికి గెల అయితే కట్ చేసిన, పండ్లు అయితే వచ్చినాయి. కాకపోతే మనం అనుకున్నంత సైజు రాలేదు. గమనించినట్టయితే చూడండి ఇప్పుడు మనకి ఇది ఎర్రరటి అండి. ఎర్రరటి అంటే మనకి ఈజీగా మనకి ఈ విధంగా మట్టలు మాత్రం మనం గార్డెన్లో పెట్టుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. దాంతో పాటుగా మనం ఒకవేళ నర్సరీలలో తీసుకొచ్చుకోవాలనుకున్నా కూడా సింపుల్గా మనకు వీటి పైన కలర్ చూడండి రెడ్ కలర్లో కానీ మనకు అవుపడతాయి. ఈ మట్ట ఆటోమేటిక్గా మనకి ఏర్పడుతుంది. ఇది ఏంటంటే నేను ఎర్రరెడ్డి తీసుకొచ్చిన తర్వాత మనకు విద్యుత్ తీగల కింద ఉండేది. ఇక అవి ఎందుకైనా మంచిది ఊరికే పైకి పోయినప్పుడు అలా తాకుతూ ఉన్నదని చెప్పేసి తీసేసినప్పుడు మాత్రం ఒక 2-3 పిలకలు పెట్టిన. ఒక పిలక మాత్రం సక్సెస్ అయింది ఇక్కడ, ఇంకొక పిలక అక్కడ వేరే చోట కూడా పెట్టిన. కాపాడాలి అన్నట్టుగా నేను ఉంచిన. ఈ పిలకను కూడా నేను తీసేయను, ఎందుకంటే ఇవి డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి. కాకపోతే ఇవే మనకు వాస్తవానికి మనకు G9 వెరైటీకి సంబంధించినటువంటి గెలల్లాగా బాగా రావు, మామూలుగా తక్కువ వస్తాయి. ఒక 4-5 హస్తాలు మాత్రమే వస్తాయి. దీనికి మీరు గమనించినట్టయితే మొత్తం గ్రీన్ కలర్లు ఉన్నాయి చూడండి. ఈ విధంగా మనకు లైట్గా షేడ్ ఉంటుంది. కాకపోతే ఇదైతే మాత్రం మనకు గ్రీన్కి సంబంధించిందే. ఈ సైజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు పైన మాత్రము ఇది జస్ట్ ఇంకొక 1 వీక్ లోపు ఇది గెలెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనకు అర్థమవుతుంది ఒక ఆకు అనేది మనకు గెలెళ్ళేటప్పుడు ఇట్లా ఈ విధంగా పెద్ద కాకుండా వేరే టైప్లో వస్తుంది. అది కొంచెం మొక్కలు పెంచుతూ ఉంటే మనకి ఏమన్నా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఆ పైన లోపల వస్తుంది చూడండి మొగిల, అంటే ఖచ్చితంగా ఇది ఇంకొక 1 వీక్లో ఇక్కడ గెలెళ్ళే అవకాశాలు ఉంటాయి.
ఇది 4వ గెల అనుకుంటా, 3 గెలలు నేను కట్ చేసిన. అది చాలా బాగా వస్తుంది గెల మాత్రము. ఇప్పుడు మరి చూడండి, ఈ పైన వచ్చింది కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆ చెట్టుకి ఇంతకుముందు చూపించిన చెట్టుకి ఈ విధంగా ఓపెన్ అయింది. చాలా తక్కువ ఉన్న దాని సైజ్ చూసుకుంటే, కానీ ఇది మాత్రం చూడండి గెల వెళ్ళింది. దీనికి కనీసం ఒక 7-8 హస్తాలు కూడా వచ్చినాయి. అయితే వాస్తవానికి ఎరువులు ఏం లేదు. ఒకవేళ ఎరువులు వేస్తే మాత్రం అద్భుతమైన గెలలు వస్తాయి. G9 వెరైటీ స్పెషాలిటీ ఏంటంటే ఎంత ఎరువు ఉంటే, ఎంత దానికి పోషకాలు అందిస్తే అంత బలంగా వస్తుంది కాయ. మొత్తానికి అయితే మనం ఈ విధంగా వచ్చింది చూడండి. ఇంతకుముందు చూపించిన కదా ఎర్రరెడ్డి, 3-4 పిలకలు పెట్టినా, కాకపోతే 2 మాత్రం సక్సెస్ అయింది. ఒకటి ఇంతకుముందు చూపించిన ప్లేస్లో, ఇంకోటి ఇక్కడ చూడండి. ఇది మనకు చూస్తే పెరగడానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఇది G9 వెరైటీ కంటే ఇంకా స్పీడ్గా పెరుగుతుంది, చాలా బలంగా అవుతుంది, హైట్ బాగా పోతుంది. ఇది చూడడానికి కూడా బాగుంటుంది. నా ప్లేస్ అంతా ఇదంతా కొంచెం బాగుండదు, కాకపోతే ఇక్కడ ఒకటి పెద్దగా బొందలాగా అయింది, మట్టి మొత్తం లోపలికి పోయి ఉండే. అయితే దీనిలో నేను ఏం చేసిన అంటే, ఈ మామూలుగా వేరే చోటు ఉన్నటువంటి అరటి గెలకు సంబంధించినటువంటి ఒకటి పొద తీసి పడేసేటప్పుడు ఏంటంటే, ఇది నిండాలి అన్నట్టుగా నేను ఉట్టిగానే తీసి ఇలా పడేసి నేను ఆ పైన చెత్త కూడా వేసిన. అనూహ్యంగా ఏంటంటే 10-15 రోజుల తర్వాత చిన్న పిల్లగానే స్టార్ట్ అయింది. అరే ఏనుకున్నది కదా అని చెప్పేసి డ్రిప్ పైప్ కూడా ఉన్నది అని వదిలేసిన. ఇది చూడండి, లోపల ఎక్కడి నుండో ఉంటుంది. ఇది కనీసం ఇది మనకు ఒక 2-3 ఫీట్ల లోతు నుండి ఉంటుంది. ఇది వచ్చింది చూడండి. ఈ పిలకలు మనం తీయడానికి కూడా వీలు కాదు. ఇదిగా సెట్ అయిపోయింది. ఇది చూడండి, గెల చూడండి. ఇంతకుముందు దానికంటే కొంచెం చెట్టు బలంగా ఉన్నది కాబట్టి నేను ఈ విధంగా సపోర్ట్ అయితే ముందు పెట్టే ప్రయత్నం చేసిన. ఎందుకంటే ఎప్పుడు కూలిపోయేది తెలియదు అన్నట్టుగా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా ఈ వర్షాలకు వెయిట్ అనేది ఉంటుంది కాబట్టి మనం అసలు ఇండివిజువల్గా పెట్టుకుంటే బాగుంటాయి. 2 కర్రలు ఇట్లా సపోర్ట్గా పెట్టుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేవు కాబట్టి ఏదో నడిపిస్తానా. మొత్తం ఉంటుందండి ఈ చెట్టు. దీని గెల చూడండి, ఒక 8-9 హస్తాలు ఉన్నాయి. అంటే ప్రతి హస్తానికి కూడా కనీసం ఒక 20 కాయల వరకు ఉంటాయి. ఈ విధంగా నేను కంప్లీట్గా ఈ ప్లేస్లో మొత్తము నేను ఒక ట్రే మాత్రం తీసుకొచ్చిన. అంటే 40 మొక్కలు తీసుకొచ్చిన. 40 మొక్కల్లో నేను పెట్టినప్పుడు మాత్రం కనీసం ఒక 15-20 మొక్కలు పోయినాయి. సగం మొక్కలు బతికినాయండి. సగం మొక్కలు బతికిన తర్వాత వాటి నుండి వచ్చే పిలకలే నేను మళ్ళీ డెవలప్ చేసే ప్రయత్నం చేసిన. వాస్తవానికి చూసుకోవాలంటే నా దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్లో మొత్తం అరటి మొక్కలతోనే నింపేసిన. ఎందుకంటే మనకి ఇది సులభంగా పెరుగుతుంది, పెద్దగా మనకు నీళ్ళు కూడా పెద్దగా అవసరం ఉండదు. అంటే పెట్టిందంటే నీళ్ళు అవసరమే, కాకపోతే ఏంటంటే ఇది మొక్క పోయే అవకాశాలు ఉండేవి. ఆటోమేటిక్గా ఒక్కసారి మొక్క కనుక ఏనుకున్నదంటే దుంప అలానే ఉంటుంది కాబట్టి మనకు పైన పోయినట్టు అనిపించినా కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా పిలికే వెళ్ళే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఈ మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా ఈజీగా మాత్రం వీటిని పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను చూసినట్టయితే ఆల్మోస్ట్ నేను కనీసం ఒక 30-35 వరకు మొక్కలు ఉంటాయి. ప్లస్ ఇంకా వేరే చోట కూడా చుట్టూ సైడ్లో కూడా నేను పెట్టే ప్రయత్నం చేసిన. కనీసం అంటే ఓవరాల్గా కనీసం ఒక 60-70 మొక్కలైనా నేను పెట్టే ప్రయత్నం చేసిన. దగ్గర అయినా చూద్దాం. ఒకవేళ సక్సెస్ అయిందంటే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అయితే కనీసం ఒక 5-6 గెలలు అయితే వెళ్ళి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు ఇవి గెల వెళ్ళిన తర్వాత కనీసం ఒక 3 నెలల టైం వరకు మనం దీని మీద ఉంచితే, కనీసం 2 నెలల టైం వరకు ఉంచినా కూడా మనకి ఇవి మన కాయలు మనం తెంపుకునేటట్టు ఉంటాయి. గెలలు కట్ చేసి మనం మామూలుగా సాధారణంగా ఇది న్యాచురల్గా పండించుకోవాలనుకుంటే మనం దానికి ఏదైనా కవర్ ఇట్లా తొడిగించి డైరెక్ట్ పైన మనం కట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం పెంచుకోవచ్చు అండి ఈజీగా. ఉమ్మడి వరంగల్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా వీలైతే, ముఖ్యంగా హన్మకొండ, వరంగల్, కాజుపేట ఈ సిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పెరటి తోటలు పెంచుకున్నా లేదా అంటే మామూలుగా టెరెస్ గార్డెన్లు పెంచుకుంటారు కదా, వాళ్ళైనా కానీ ఇప్పుడు 200 లీటర్ల డ్రమ్లలో మనం కట్ చేసి ఫుల్గా మనం నింపేసి అందులో పెడితే మాత్రము అద్భుతంగా వస్తాయి చెట్లు. సరే ఏదేమైనా కానీ మీకు కావాలనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ కాండి. నేను కంపల్సరీ అవసరం ఉంటే నా దగ్గర పెద్ద మొత్తంలో నేను తోటలు పెట్టడానికి అయితే ఇవ్వకపోవచ్చు, కానీ 1-2 మొక్కలు అయితే కంపల్సరీ నేను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నో ప్రాబ్లం. కనీసం ఒక 5-6 రకాలకు సంబంధించిన అరటి మొక్కలు అయితే పెంచినాయి. ఎందుకంటే ఈ పళ్ళ మొక్కలు పెరిగేదాకా మనకు పుట్టిగా ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో పెంచుతున్నా. ఎవరికైనా ఇట్లనే ఎవరైనా అడిగితే ఇద్దామనే ఉద్దేశంతో. అరటి అనేది ఆరోగ్యకరమైనటువంటి పండు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు కొంచెం సెంటిమెంట్ అంటారు, ఆ సెంటిమెంట్ ఏం లేదు. ఈ రోజులలో కంపల్సరీ ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటాను, నో ప్రాబ్లం. ఇది పెద్దగా మనకు దీని మెయింటెనెన్స్ ఏముండదు. ఎక్కువ నీళ్ళు ఎక్కడ అయితే వాడతామో ఆ ప్లేస్లో మాత్రం ఒక మొలక పెట్టే ప్రయత్నం చేస్తే ఇక అది పర్మనెంట్గా ఉంటుందండి. ఆటోమేటిక్గా ఒక పిల్కి వెళ్ళిన తర్వాత ఒక పిల్క పెరుగుతూనే ఉంటుంది.
ఖచ్చితంగా మీరు సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే మాత్రం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇవి మనకు నర్సరీలో మాత్రం పెద్ద మొక్కలు మాత్రం 100 రూపాయల వరకు తీసుకుంటాడు. నాకైతే ఈ దగ్గర ఏరియా మాత్రం ఎవరైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను సిటీకి వచ్చి నేను తీసుకొచ్చే ఇస్తాను. నేనే ఆడికి వస్తా కాబట్టి తీసుకొచ్చి కంపల్సరీ మీకు ఫోన్ చేస్తా, మీకు ఇస్తా. వీలైతే మాత్రం కామెంట్ చేయండి. అవసరం ఉంటే ఈ మొక్కలు ఏ అవసరం ఉన్నా కానీ అరటి మొక్కలకు సంబంధించినవి నాకు కాంటాక్ట్ చేస్తే ఇవి మాత్రం నేను ఇవ్వగలుగుతా. మిగతా అయితే పళ్ళ మొక్కలు నేను అంటుకట్టుడు కానీ ఇంకా వేరే నాకు రాదు వర్క్. ఖచ్చితంగా అది కూడా నేర్చుకుంటాను. ఎందుకంటే వేరే దగ్గర నుంచి పళ్ళ మొక్కలు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేసినా కాబట్టి అవి ప్రస్తుతానికి ఇప్పుడే స్టార్ట్ అయింది ఖాతా. కాబట్టి మనకు ఆ గ్రాఫ్టింగ్ చేసే విధానం కూడా మనకు నేర్చుకుంటే ఎవరికైనా ఇప్పుడు ఉత్సాహం ఉన్న వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి అయితే అరటి మొక్కలు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఓకే అండి, ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే మాత్రం కంపల్సరీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.